ఓ మనిషి అయ్యో ఏం చేస్తాను? 4 నెలల గోపాలం అయినట్టు కొత్త పూచిగాడు పొద్దురు అన్నట్టు ఏంది 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 ఇక ఏ వారాన్ని తల పండు వాళ్ళకి 60 రూపాయలు లేదా? అయ్యో వారం అంటే ఏమన్నట్టు సోమవారం అయితే ఏంది నాయన దినం ఆయన అంకాయ కొడుకు తిరిగి అప్పుడే నేను ఇల్లే డిగ్రీ కాలి తెల్లారి సర్ది కట్ట కవర్లో వేసి ఏంటి ఇప్పుడు అసలు ఏంటండి పిలుస్తా నాతో అక్కడేంది నీకు ఎదురు వచ్చిన కలగలాడు వేసి కట్టుకోడా ఎవరు నువ్వేరు నేనే ఎవరు అని ముట్టుకోవచ్చునా ఏంటి ఇగో ఇగో ఏందో చెప్పలాగిన మనిషి ఇకపోతే ఎడిపోతా నేనే ఉంటాను కానీ మన కొడుకు పెళ్లి చేస్తాను మన కొడుకు నీకే పుట్టేది కొడుకులాటోనా ఉత్తాట ఆయన ఉండకపోతే ఎవరో పుట్టినట్టు ఎవరో పుట్టింది తల్లికెరకరా నీకెవరికైనా నలవకపోవడం ఆయన మీ అయ్యరాజు చేతిలో పెట్టి ఎత్తుకుంటారు మగోళ్ళు కొడుకు ఎవరో పుట్టినా తల్లికెరక కానీ వారికి మనిషి ఏం మాట్లాడు ఉండదు ఉన్నట్టయితే ఊళ్ళు ఉండద్దు కొడుకు లెక్క పిల్లని తీసుకువచ్చిన తీసుకొస్తే నాకేం నేను కొడుకు ఓని కోడలో కొత్త కొత్త కొట్టుకపోయి ఏంటి నాకేం వచ్చాడు ఆనాడే నాన్నగారి బిడ్డ చేసుకోమని అయితే చేసుకో కొడుకు పెళ్లి నేనా నాకు సిగ్గులే మానవుడు ఇక్కడ నేను అత్తనా వెళ్ళి అది వరకు ఉన్నదా ఉన్నది మళ్ళీ నీకు ఇచ్చేది కాదు రాయ్ ఎవరు మన కొడుకు కాదా మన కొడుకు అంటే నీ కరుడు నేను కన్నా పాలిచ్చి సాగిన పెంచి పెద్ద చేసినా కానీ ఇక నీ మాటలు పట్టుకొని నీ పట్టు అయిండు ఇక నేనేం చెప్తా అత్తవరా నేను రాను ఒక్క కొడుకు 10 మంది కొడుకులు 10 మంది బిడ్డలు అని ఒక్క కొడుకు ఏమి చేస్తావు ఒక్క కొడుకు అంటే మొదలు చెప్తారు మన సోపతి పట్టినావు నాశనం చేసినావు అదే తిరుగుడు అద్దురా రాజగారి అద్దురా అంటే అదే తిరుగుడు అద్దురా అంటే సీనియర్ సోపతి పట్టి అటు తిరిగితే ఆపరేషన్ చేసుకుంటే ఒక్కరు ఆయన ఒక కాడి వల్ల అయితే ఆశపడ్డ కానీ ఏమనిపించినావా పొలగాని కాకుండా నా నలవక కూడా ఇంకా ఇప్పి చెప్పన్నా మొత్తం మీకు అవసరం లొల్లి పెట్టుకుంటే ఇంట్లో పెట్టుకోవాలి బజార్ పెట్టుకుంటే మేము కొడుకు పెళ్లి కట్టవరా నీ కొడుకు కొత్త కొలత కొట్టుకుపోయి నువ్వు కొట్టుకుపోయి పెళ్లి కాడికి రానే రాను రావా నేను కస్తా రావా అస్సలే రాను కొడుకు కాదా ఎవరు ఈ కొడుకు కాదా కొడుకు కూడా నాకు నచ్చని పిల్లని తీసుకొని వచ్చినప్పుడు నీ ఇష్టం చేసుకో అని నచ్చి కదా లంగ సట్టం దొంగ సట్టం ఇప్పటికన్నా లంగ సట్టం ఏదో మాట ఇక బుదగిస్తు ఎందుకంటే నాకు ఎరికే కానీ రాయ అయ్యో అగలవాళ్ళకంటే అమ్మారి గురించి ఎరిక బుక్కుతలేరా ఏం డెలివరీ రాను అత్తవరా అస్సలే రాను రాను నీ దయనే దయలేదు కాలు నీ దండమే ఆపతున్నప్పుడు కాలు పట్ట ఆపద ఎక్కడ కాలు పట్టదు అత్తవరా అస్సలు రాను రాయ ఏడికి ఒక్క పొలగాడే ఒక్క పొల ఇంకో అనగా ఏంటి అంటారా చెప్పాక నువ్వు ఆపరేషన్ చేసుకో మనిషి నువ్వు అచ్చగా కూర్చుంటే ఏ పని చేస్తావు లోకమందరూ పిల్లగా తల్లి ఆపేదంటే లోకం అందరూ చూస్తారు నేను రాను మరి ఎట్లా చేస్తావు ఏం కావాలి మనకి ఏ చీరలు కావాలి అబ్బో చీరలు ఈ తమ్మురాలు మెడతాను వర్క్ అది చీరలు అది బోగర్ సొమ్ముది కత్తెలోని నీ పిల్లానికి నాకెందుకు టచ్చి అది రాయే ఏడికి వస్తాను రాకు ఒక్క పొలగాడు నా మాట అరే ఇంకో అద్దాను నాటాను మీరు వండరు మమ్మల్ని కొడుకు పెళ్లి రాలేదు నేనా రావు కదా పోతే సీతాల దేవుడు రాపోతే అని చెప్తే కొడుకు పెళ్లి చేసుకుని చరణాలు తలుసుకున్నవారాదు అటువంటి అత్త వల్ల నిత్య వల్ల తోటల్లోకి వెళ్ళిపోయి అగో కోడలు ఎదుర్కొని అగో లోగిళ్ళు నింపుతున్నాడు లోగిళ్ళ లోపల పిల్లలు పిల్లగాలు తయారు చేసిండ్రు మరి 7 ఏళ్ళు బిడ్డల్లా కలియాడు లోగిళ్ళ లోపల మంగళి వాళ్ళు వచ్చి బయట పోలు పోయంగా అగో రజకుడి సాగులు రాగన్నా వచ్చి అగో ముచ్చాల పోలు వస్తున్నాడు 7 బిడ్డల్లా కలియాడు లోగిళ్ళ లోపల ఆ సాగలి రాగన్నా అల్లోయి నేరలలో
మరి ఆడవిల్ల కనుక మైన వారు ఏమి ముచ్చప్పి మహారాజుకు రాజ్యం లోపల అగో రంగరంగ వైభవంగా అగో కళ్యాణం చేస్తున్నారు లోగిళ్ళ లోపల కళ్యాణం చేసిండ్రు ఆ లంకమైనాక తోసుకున్న మహారాజు ఏమన్నాడు అయ్యా బ్రాహ్మణుల మన నాగవల్లి పండుగ ఎప్పుడు అని మాట వరకంగా అగో నీ కొడుకు ముచ్చప్పి మహారాజు మైనవాతికి అగో 4 రోజుల నాగవల్లి పండుగ అని మాట వలుకుతున్నాడు రాజ్యాలరాలు తోసుకున్న మహారాజు సంబరపడ్డాడు అగో కొడుకు ముచ్చప్పి మహారాజు కోడలు మైనవాతి అగో వంటి స్తంభం మాల మీద అగో కొడుకు కోడలు ఉంచుతున్నాడు మరి కొడుకు కోడలు వంటి స్తంభం మాల మీద ఉండని ఆ నడువులక చీర మీద రాజ్యాలరాలు రాజ్యం వేలుతున్నాడు దేశం వేలుతున్నాడు మరి రాజు సంగతి ఎక్కడ ఉండని 1 రోజు 2 రోజులు 3 రోజులు గడతా ఉన్నది తెల్లవారులాగా వెళ్ళి పండుగ చేసేది ఉన్నది మరి రాజ్యం లోపల మీద సంగతి ఇక్కడ ఉండగా మరి ఇక్కడ దగ్గర 360 ఆమల దూరం ఏ ఊరు ఎవరే రాజ్యం ఉన్నది తెలంగాణ లోపల తెలివి కాళ్ళ వాళ్ళు ఉన్నారట ఇప్పుడేమో వెళ్ళిపోయి తీసుకొని వద్దామని అలనాడు రొయ్యలు సిక్కులలో రప్పులలో కలిసి 7 14 గంగలు దాటుకుంటా అది తెలంగాణ బట్టమూరాలో దేవుడు దేశాల మీద సిక్కులలో పులలు ఎప్పుడు పోతూ ఉన్నారో ఆలకించేతారా 1 రోజు ప్రయాణం కాదు 4 నెలలతో 6 నెలలతో
పట్నం లోపల అవి వచ్చవల్ల నిచ్చవల్ల తోటలు ఏడున్నాడు మహాలు మాల మీద ముచ్చప్పి మారాలు అడవిలో ఉండంగా అగో అదే మాల కిందికి వెళ్ళి అగో సిక్కులో లొరపులో ఎప్పుడు పోతా ఉన్నారు మరి తెల్లవాట నాగ వెళ్ళి పండుగ ఏడు ఉన్నది ఆ పిల్లగాడు ముచ్చప్పి మారాలు అగో పిల్లతో చూస్తున్నాడు ఉన్నది వాళ్ళ కెలుగు ఎడుగుతున్నది ఆ పిల్లగాడు ముచ్చప్పి మారాలు వచ్చి అయ్యా మీరు ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం ఉన్నది మా రాజ్యం ఎందుకు వచ్చిండ్రు అయ్యా మీరు ఏ ఊరు ఏ పల్లె ఏ రాజ్యం అయ్యా అయ్యా మా యొక్క రాజ్యం అడిగిండ్రు మా యొక్క ఊరు అడిగిండ్రు తండ్రి మాది ఇక్కడికి దగ్గర 360 దూరాన ఆగో ముచ్చాల శిరబంధం అది మేము 1,000 మంది శిక్కులలో మరపులలో రొయ్యలలో తండ్రి మా కాడ ముచ్చాల పంట వండుతున్నది వరహాల పంట వండుతున్నది 66 రాజ్యాలు 77 దేశాలు కాజుదాకా కల్లాలు తిరుక్కుంటూ వస్తున్నావయ్యా ఆగో తెలంగాణ పట్టణం లోపల చదువుకున్న పిల్లగాడు తెలివి కల్ల పిల్లగాడు ఎవరన్నా ఉంటే ఆగో మా ముచ్చాల శరబంద కత్తే నెలకు ₹1,00,000 జీతం ఇస్తామయ్యా ఆగో అందుకోరగాని ఈ తెలంగాణ పట్టణం లోపల తిరుగుతున్నావయ్యా ఓ రాజులాలో పిల్లగానికి జారుగుండదల్లు ఉన్నది ఈ గుండెలు బెల్లమని అబ్బబ్బా ₹1,00,000 జీతమాట అబ్బా 40 ఏళ్లకు నాగవల్ల వేసుకున్న మంచిదే నేను కందికొండ జిల్లా కర్ణాల తాలూకా ముచ్చాల దారవరహారు ముచ్చాలు వరబోతున్నాను అయ్యా మీరు ఇక్కడ కూర్చోమ్మని పిల్లగాడు కనుక మరి అటువంటి కనుక తెల్లవారి నాగవల్ల పండుగ దేశాలు ఉన్నది ఆ నడుముల రాళ్ళ కచ్చీరు కాడ కన్న తండ్రి రాజ్యం దేశలేదు కన్న తండ్రి దేడు కచ్చి ఏమన్నాడు ఓ నానా చదువుకొండ మహారాజా నానా కందికొండ జిల్లా కర్ణాల తాలూకా ముచ్చాల దారబంద వరహారు ముచ్చాలు వరబోతుందని అయ్యో కా మాట వరక వచ్చే ఓ దేవుడా నా తండ్రి వాడు బాలుడన్నా గా బాలుడు అయ్యో బాలుడు ముచ్చప్పు రాదు ఓ దేవుడా బాలుడు ముచ్చప్పు రాదు ఓ దేవుడా అయ్యో కొడుకు మాట విన్నడు రా ఓ దేవుడు అయ్యో కొడుకు మాట విన్నడు రాగా తండ్రివా నా ఏమి వారి కంట కొడుక ముచ్చంపు నా కొడుక ముచ్చంపు రాజా నాకు 10 మంది కొడుకులు లేరు
మమ్మీ బావా మమ్మీ మమ్మీ అలా ఏంటిరా అయ్యో బాబు నీకు వస్తాను ఏంటిరా నీ జోలికి వచ్చినాను అని అంటారు కదా. ఆన్మూల జోలికి ఎప్పుడు కట్టాలి నీకు ఇల్లు లేదు ఇవ్వట్లేదా అని అంటారు. పెళ్ళి లేదు సంసారం లేదా బాడతావు అని అంటారు నేను అంటారా నువ్వే కాదు అన్నది మమ్మీ నా జోలికి రాకు బావా ఏంది ఒక్క మాట నాటి మాట నాటే పై నోటి మాటకు నోసుకోలేదంట రాజాల తాత ఇప్పుడు వచ్చావా అని పిలుస్తాను ఆత్మగల్ల అప్పతోర్రా ఎప్పుడు వచ్చినా ఇప్పతోర్రా ఏంది గంట కోపం ఎందుకు గంత కోపం ఎందుకంటే పిల్లని చూసుకున్న నాడు అవ్వాదికి రాలేదు పెళ్లి వేసుకున్న నాడు అవ్వాదికి రాలేదు నాగవెల్లి వేసుకున్న నాడు అవ్వాదికి రాలేదు వీళ్ళ అవ్వాదికి వచ్చింది వీళ్ళందరిని పిలిచి ఒరగడ్డనంతా పిలిచి గింత పెద్ద టెంట్ వేసి అయ్యా డిన్నర్ చేసిండు నన్ను పిలిచిన అవరను పిలుస్తారు కొడుకు పెళ్లి కావాలని ఉన్నారా ఆ కొడుకు పెళ్లికి ఎవరు పిలిచారు గిరాజెక్కన తారపతి రాజెక్కన కొడుకు పెళ్లికి ఎవరు లేకపోతే ఎవరు పిలుస్తారు ఆ? మరి నన్ను పిలిచిందని మీరు చెప్పు మరి ఆ? నేను అడుగుతున్న అవధానం ఆశిస్తారు మీరు అవి చేసేది నేను అంటే నా అన్నగారి బిడ్డలు లంకర్ చేస్తాను అన్న మరి చేస్తానంటే నేను చేసుకున్నాడా నేను మాన పిల్లని చేసుకోను నాటి పిల్లని చేసుకుంటాను అన్నాడు మరి పిల్లని చేసుకున్నప్పుడు ఇక నాతోనేం అవసరం అమ్మతో ఏం అవసరం చెప్పు రాజక్క నీకు నాకు నీకు అవద్దం నాకు నువ్వు అదే చెప్పు నేను ఒకటి రాయడం ఏంటి గాలి తీస్తాను ఎవరు ఆమె పెద్దారాలు మరి చిన్న లెవెల్ చిన్నోళ్ళు కాదు పెద్ద ఆమె రాజమ్మ చచ్చిపోయింది మరి రామనేని రాజమ్మ చచ్చిపోయింది నేనేమో నడిపాను నేను చిన్నదాన్ని మీ ముగ్గురం ఒక్కింటోళ్ళమేరా మీరు ఏంటి వాళ్ళకి ఏంది కానీ అలా ఏందో ఒక్క మాట ఏం మాట నాతోనే ఏం మాట ఇచ్చారు పెళ్లి చేసుకున్న నాడు అవ్వానికి రానప్పుడు ఇప్పుడు నాతో ఏం పని నా ఇంటికి ఎందుకు? అమ్మా ఒక్క మాట నేనేమన్నా అన్నా చెప్పు కొడుక పెళ్లి చేసుకోరా అన్నగాని బిడ్డలు లగ్గం చేసుకుంటారు రాజక్క నాకు 5 తులాల బంగారం పెట్టు 6 వెట్టలు పెట్టు 2 మూకుడు బలుసుకొని పెట్టు అదే ఫ్రెండ్స్ లేదు బండి ఓదల కడ పచ్చడి భూములు ఉన్నాయి ఎవరి భూమున్న దున్నిచ్చుకొని 4 పైసలు పోగు చేసుకుంటారా అట్లా మంచిగుండి ఇప్పుడు ఒరగడ్డ ఉన్నది అప్పుడంత అంత సాపి చేసి గింతంత చేసి అప్పుడు నేను ఉన్నట్టున్నదా నేను ఇప్పుడు వదిలి పెట్టినట్టు రాదక్క చెప్పు మమ్మీ అప్పుడు సన్నగా ఉన్న బాకి ఇప్పుడు దొడ్డయి మమ్మీ ఒక్క మాట ఏం మాట నాకు ఉద్యోగం వచ్చి కులం వచ్చి నీ కొడుకు పోతాను ఎక్కడికి పోతాను కందికొండ పిల్ల కర్ణాల తాలూకా ముచ్చాల దారి ఎప్పుడు పోతాను ఎప్పుడు పోతాన్నారా అలా ఈ చిన్నవైతే పోవుడే పోవుడేనా అక్కడికి పోయి ఎన్ని రోజులకు వస్తావు మరి నువ్వు అమ్మా కోళ్ళు ఆనవుతావా రాను ఆనవుతావా 12 నెలలకు కొడుకు తీసుకున్నా అయితే 6 నెలలతో 12 నెలల సంవత్సరం పోతావు సంవత్సరం పోతాడు అన్నాడు కాబట్టి మన స్టోపర్ పెట్టుకున్నది నా కొడుకు అయితే అటు నేనంక నా కోడల సంగతి చెప్పుతా అత్త మెచ్చిన కోడలన్న కావాలి అవసరం మెచ్చిన బంగారం అన్న కావాలంటాడు అవసరం మెచ్చిన బంగారం అయితే అదే ఇదే కొడతాడు చేతి లోపల వారెత్తాడు అలవాడు మెచ్చిన బంగారం అయితే మంచి హారం తీసుకొచ్చి మెడ లోపల ఎత్తాడు ఇవాళ నా కొడుకు పోయినాక కోడల సంగతి చెప్పుతున్నా అని అగో నా కొడుకు బుద్ధులుగా అనాలి చెప్పి పంపిస్తానా అని కొడుక అయితే అక్కడికి పోతే నీకు ఎంత జీతం ఇస్తారా నెలకు 1,00,000 రూపాయలు జీతం నెలకు 1,00,000 ఇస్తారా నెలకు 1,00,000 రూపాయలు ఇస్తానా అకౌంట్ అని నాకు అకౌంట్ లేదా నేను మహిళ గ్రూపుల్లో లీడర్ను నీ రేషన్ కార్డు లేదు నాకు రేషన్ కార్డు లేదా బియ్యం వస్తాను నేను ఇప్పుడు ఒరగడ్డ గ్రూప్కే నేను లీడర్ వీళ్ళందరూ నా దగ్గరకు వచ్చి పైసలు నేను సంతకం పెడితేనే తీర్మానం రాస్తాను వాళ్ళందరికీ లోన్లు వస్తాయి వడ్డీకి అందరికి నాకు కాదు తీర్మానం గ్రూప్ లీడర్ నన్ను చెప్తలేనా ఏంది ఏమంటది ఏ చేతరాత కుడి చేతరాత నేను చదువుకోవాలి నా ఏమో నాకు చదువు ఆగురా పోదు ఆగు పోదు కానీ అక్కడ ఏమన్నా బంగారం దొరకని అక్కడ బిస్కిట్ బంగారం దొరుకుతుంది అయితే గింతంత తులం కానీ అర్తులం కానీ 10 తులాలు కానీ నాకే పంపు నా అకౌంట్ అని
నీ అకౌంట్ లో ఇస్తే బంగారం నీకే పంపా నా ఇక ముసలా నీకే బంగారం ముసల్దాన్న అయితే ఏం బంగారం అని అంటే రేపు నీ కొడుకులు పుడతారు బిడ్డలు పుడతారు పైసల్లోకి వెళ్ళి రోజు పైస తీసినట్టయితే రోజు ఒక పైస తీసేసిన పైసలు అన్నీ వచ్చిపోతాయి గుట్టల్లోకి వెళ్ళి రోజు ఒక బండ తీసినట్టయితే గుట్ట అంతా జరిగిపోతుంది అందుకనే అంటారు వయసు నాడు సంపాదించిన సంపాదన అన్న కావాలా వయసు నాడు సంపాదించిన సంపాదన కావాలా వయసు నాడు కన్నా పిల్లలన్న కావాలంటారు ఎట్లా నాకు సంపాదన ఉన్నది నీకు పిల్ల లేదు చెల్ల లేదు రేపటి కాలం రాదు పుడుతో దానికి కొడుకులు పుడతారో బిడ్డలు పుడతారో అది మాడిపోకుండా ఆయన ఉన్నట్టున్న దానికి పిల్లలే అవుతారు అయితే ఇప్పుడు ఏంటి అయితే నీకు అక్కడికి వస్తుంది కాబట్టి నీకు పోగు చేస్తా కాబట్టి నా అకౌంట్ అలా ఏ లక్షలు అకౌంట్ వేస్తాయి కొడుక ఇక అక్కడికి పో ఆడేమన్నా కొత్త చీరలు రాని కొత్త బట్టలు రాని అన్ని నా అకౌంట్లకే పార్సల్ అలా నీకే పంపిస్తాను అలా రంగవేడల్లో ఏమన్నాడు అమ్మాయి పోతున్నా భార్యమైన వాసుదేవి అయ్యో నీ భార్య నేను తూముల్లో పెట్టి చూసుకుంటాను భూముల్లో పెట్టి రాక నేను ఏడుస్తారు నువ్వు ఏడుతున్నావు ఏమైనా ఆయనకనే సత్తడి వాడుకో నేను వీకిస్తున్న కొట్ట వాటర్ రేపు కొద్దిగా పైసలు కొడుక నీ భార్య నేను పూల పెట్టి నువ్వైతే నువ్వు అయినాక దాని సంగతి చెప్పకపోతే నా పేరు కాదు బిడ్డ లెక్క చూసుకో అయ్యో బిడ్డ లెక్క కాదు నాకు ఎవరన్నా బిడ్డలు ఉన్నారా రేపు తేడి చేరి అదేనా బతుకు తేడి చేయడం అదేనా ఇంకెవరైనా ఉన్నారా నాకు నేను మంచిదాన్నే ఈరని చెప్పే సీతాల దేవన్న ఇంటికి వస్తే ఈ నిలిచి ఇంకొకరిని పట్టుకుంటే కానీ సంసారం జరగొచ్చాను మరి బాగా పని పెట్టి 10 గంటలు వచ్చిండు నా భార్య చేతిలో పెడతాను అదెంత నా దుఃఖుంటుందో అనుకున్నా ముందర 3 నెలల బొత్తంటుండే ఇసొంటి నా అన్న కాని బిడ్డ వజ్రం తునుక రాజక్క మెరుతుంది కరెంటు లేకున్నా పర్వాలేదు ఈవేనా కూడా అయ్యో అత్తమ్మ అన్నడే పడుతుంది అంగడి ఆంటీలు ఎప్పుడే పోయినాయి డిష్ కలెక్షన్లు వస్తున్నాయి ఇప్పుడు సెటర్ బాక్స్లు ఇక ఇష్టం పోతాయి అయ్యో కోడలు నేను మంచిగానే ఒక్క తీరుగా పోత పోసినట్టుకుంది ఆయన చేతుల్లో పెట్టి పిల్లగాడు ముచ్చండి మారాలు కన్నుకొండ జిల్లా కణాల తాలుకోతను 3 అడుగు ముందరికి అయ్యంగా 2 కోతుల కళ్ళ చూసే బాలుడు 2 కోతుల కళ్ళ చూసే నారాయణ నా గాలి గుండె తెల్లవానే ఓ దేవుడు నా గుండెలకు తెల్లవానే నారాయణ అయ్యో రాముడ రామన్న రామ ఆలకించే తాతలారా చిన్ననాడు ఆలుకున్న కోటి పిల్లలు నేను కోట వీడి కన్నా ఎవరు వెళ్తారమ్మా అలనాడు పిల్లగాడు చిన్ననాడు ఆలుకున్న 2 కోతులు పట్టుకొని అది కత్తిళ్ళు పిల్లగాడు కోతులకు పుక్కల కడుగుతూ ఉన్నాడే వచ్చి కోతుల గుంపులో ఎప్పుడు కలిపి పిల్లగాడు ఎప్పుడు ఎదుగుబడుతూ ఉన్నాడో అడవి ఉన్న కోతులనైనా కానీ అటువంటి ఒక ఊళ్ళో ఇడిచిపెట్ట ఊళ్ళున్న కోతులు అడవిలో కోతులను బతకనీయాట ఈ సాగుకున్న కోతులు తీసుకొని పోయి అనాడైనా కానీ అడవి లోపల ఇడిచిపెట్టమని అడవిలున్న కోతులని కళ్ళతోని చూసి ఎక్కడ నుండో 2 కొత్త కోతులు వచ్చాయో మన మంద లోపల కలవనియద్దాని ఆ మందకు మంద వచ్చి 2 కోతులు వీనవాడి ఏనాడు వాటి ప్రాణం తీయంగా 2 కోతులు కళ్ళ చూసినాయి పోయి ముచ్చంపు మారాడా మమ్మల్ని మీ ఇంటి లోపల ఉంచుకున్నా మంచిగుండు మమ్మల్ని సాదుకోకున్నా మంచిగుండు ఇళ్ళ నువ్వు సాదుకొని సలువావు పాలు చేసినట్టు మమ్మల్ని అడవి లోపల ఎత్తే ఈ పాత కోతులన్నీ అటువంటి ఒక కోతులన్నీ మమ్మల్ని ప్రాణం తీయబట్టే మేమెట్లా భార్య భర్తలను ఇందోరు కాపురం చేసినామో ఇప్పుడు మా భ్రమ తీరక ముందు మా కోరిక తీరక ముందు మేమెట్లా చచ్చిపోతున్నామో రానున్న కాలము లోపల అగో మేమెట్లా అటువంటి ఒక్క కనక పెంచక మేమెట్లా అటువంటి ఒక్క మన్నం అయిపోతున్నామో
కాలం ఎన్నడో సత్యనాశనం అయిపోయింది. అందుకే అంటారు చేతులు ఉన్నంత సేపే చెక్కబదిలే, చెవులున్నంత సేపే రామనామ స్మరణ, నోరున్నంత సేపే రామ రామ అన్నాడు కానీ మందిని పూర్తి కట్టమని. ఇప్పుడు ఎవరైతే సపోర్ట్ కొట్టమన్నప్పుడు కొట్టిందో, ఎవరైతే కొట్టకుండా చేతుల దగ్గర పెట్టుకున్నారో కొట్టిన వాళ్ళకి అయిపోయింది డెంగ్యూ వ్యాధి కరోనా వ్యాధులు కొట్టను గట్టిగా చూసుకోవాలి. అగో గానాడి వెళ్ళిపోదు కట్టి తీసామని పెట్టి నేను మంచి కొట్టుకున్నప్పుడు కొట్టిందా భయానికే కొట్టిండు. అగో గానాడు కట్టి శాపన పెట్టి ఏనాడు మన్నం అయిపోయినాయో అలనాడు బ్రాహ్మణులు గట్టనే శాపన పెట్టిండు. ఈ రెండు కోతులు గట్టనే శాపన పెట్టినాయి. అగో పిల్లగాడు కోతులను అటువంటి ఒక అడవి లోపల ఇడిచిపెట్టి ఈ ఇళ్ళకి వచ్చినాడు మా బారుడు, చిన్నప్పటి నుండి రెండు పక్షులాయి ఉంటే మమ్మల్ని తీసుకొచ్చి సారి పెద్ద చేసినావు కాబట్టి నువ్వు మాకు తండ్రి తండ్రి లెక్క సమానం, నీ భార్య మాకు తల్లి లెక్క సమానం అయ్యా. అయ్యా నువ్వు అయ్యి వచ్చేదాకా నీ భార్యని కట్టి వరాలు ముచ్చాయి వలుపుతాయి తండ్రి పండుగ కరుణాతాలు ముచ్చాల దారబందుకు పోతానంటున్నాయనా
దాటుకుంటా కొండ జిల్లా కన్నాల తాలూకు ముత్యాలు దారబందకెళ్ళిపోయి ముత్యాలు కొలుస్తున్నారో ముత్యాలు కొలుసుకుంటే పిల్లగాడు అటువంటి ఒక్క ముత్యం కుమారాదు అక్కడ ఉంటున్నాడు. అతని సంగతి ఆ చోట ఉండని గాని కత్తిరి కాడ రాజ్యాన రాజు రాజు వెళ్తున్నాడా ఏం చేస్తానవే అట్లా కాదే ఈ సుధాత్ పట్టి ఇళ్ళకి కత్తానంటే అలికి విడిచబట్టి ఎవరన్నా ఇళ్ళకి కత్తుంటారు ఏం కదా ఎగరంగల్లా ఆడదైతే అలికి విడిచబట్టి ఇళ్ళకి కత్తారే ఇసురావు పిల్లలకి అర్థం అంటే నీకు ఇచ్చేంత అనిపించిందా దొరసాని ఇల్లు పెద్దగా ఉన్నా బాధే ఒళ్ళు పెద్దగా ఉన్నా బాధే ఇల్లు పెద్దగా ఉంటే ఏం బాధ ఒళ్ళు పెద్దగా ఉంటే ఏం బాధ ఇల్లు పెద్దగా ఉంటే ఇంటర్ సాగిన ఒక్క అని చెప్తాను ఒళ్ళు పెద్దగా ఉంటే అందుతలేవో రాదు అందుకనే సల్లసల్లని వీళ్ళు రాయకుండే గుల్లబొత్తలు ఎంచుకోకుండే ముందట మున్సిపాలిటీ వెనక పర్సనాలిటీ అవుతుంది బండు పెట్టుండే లంజనాలు అంటాను నేను కూడా వీపు అయితే కాదు బండి రాకుండా కనబడతలేదు సల్లసల్లని వీళ్ళు రాయి గుల్లబొత్తలు ఎంచుతాను బాటలు సీసాలు తాగుతాను పొరుగులు తాగించట వల్ల అప్పటికంటే ఇప్పుడు కొంచెం తోట చెప్పు అప్పుడు పోయించు మందం పెరిగిన గట్లగా నాదు
నా కాలు తిరిగి నీ మోకానికి లేదు లంజదా నాలుగు అయ్యో నువ్వు నాలుగు ఎక్కువ పెట్టుకోవా ఏంటి బాగులాడు లంజదానా ఏళ్ళ రేపు పైసలకే విలువిస్తాను వాళ్ళకి ఎవరన్నా మంచితనానికి విలువిస్తాను పైసలు లేకపోతే వాళ్ళు పీటేసి కూర్చుండ వేస్తారు అయితే పైసలు ఉన్నట్టయితే ఈ రాజవన్ రాజస్థానికి అయ్యిందమ్మనే మేడం నాన్న పెట్టుకున్నాను ఎందుకు కొడతాను ఇప్పుడు ఎందుకు కొడతాను ఏ లంజన సతి మొదలు నేను ఏంటి ఇచ్చేకుంటాను నా జోలికి అక్కడ నుండి మాట్లాడతాను ఏంటి ఇట్లా ఉరివేసి చంపితే ఏమనుకుంటాను ఎందుకు కొడతాను ఎందుకు ఎందుకు ఏమన్నది నాకు అటువంటి ఒక్క నీ తిరిగిరా అని అంటాను నేను మంచిదాన్ని మంచిదాన్ని నువ్వు లంగమని అంటారా